అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఎస్టీపీ ఆస్ట్రాలజిక్స్. ఈరోజు మనము చిన్న టాపిక్ గురించి తెలుసుకుందామండి. ఇది బేసిక్ టాపిక్ అనమాట. ఏ రాశి వారిని ఇష్టపడరు అంతే సార్ వచ్చేసి. సో ప్రతి ఒక్కరికి మనకు ఒక రాశి ఉంటుంది కదా సార్. మనది ఒక రాశి అయితే మనము ఏ రాశి వారిని ఇష్టపడతాము, ఏ రాశి వారు ఇష్టపడము అంతే సార్. ఇష్టపడే రాశులు 2 ఉంటాయి, ఇష్టపడిన రాశిలో ఒకటి ఉంటుంది సార్ వచ్చేసి. సో ప్రకృతిలో ఉంది చూడండి, మనం ఇద్దరిని ఇష్టపడితే ఒకరిని ఇష్టపడలేమని చెప్పేసి. సో అది మన వీడియోలో చూద్దామండి వచ్చి. సో ఫస్ట్ చూడండి సార్ వచ్చేసి, కాన్సెప్ట్ ఏంటి సార్, లాజిక్ అంటే త్రికోణ రాశులు మిత్రులు సార్ వచ్చేసి. అంటే మనది ఏ రాశి ఇక్కడ నోట్ ఇచ్చాను చూడండి, మీ రాశి నుంచి 5వ రాశి 9వ రాశి వారు మిత్రులు. సపోజ్ నాది మేషరాశి తీసుకుందాం అనుకోండి సార్. నాది మేషరాశి తీసుకుంటే ఇక్కడ 1 పెట్టుకుంటే ఇక్కడ నుంచి 5వ రాశి వచ్చేసి సింహరాశి అవుతుందండి, ఇక్కడ 5. తర్వాత 9వ రాశి ఎవరు, ధనుసు రాశి, ఇక్కడ 9. సో అప్పుడు మేషరాశి, సింహరాశి, ధనుసు రాశి ఈ ముగ్గురు మిత్రులు అనేది ఇచ్చాను చూడండి. ఇక్కడ మేషరాశి వారు సింహరాశి వారిని మరియు ధనుసు రాశి వారిని ఇష్టపడతారు. సో లైక్ అంతే సార్ వచ్చేసి. సింపుల్ లాజిక్ అండి. మీ రాశి నుంచి ఎంచుకొని 5వ రాశి 9వ రాశి వారిని ఇష్టపడతారు. ఇదే విధంగా మ్యారేజ్ మ్యాచింగ్ కూడా చూడొచ్చండి. అమ్మాయిని ఇష్టపడడం కానీ చూడండి, ఎవరైనా లవ్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళందరూ ఈ రాశులు ఉంటారు సార్. ఎందుకు సార్ 5వ రాశి అంటే, 5వ భావం అనేది ప్రేమ సార్, లవ్. మన ప్రేమ భావను వ్యక్తపరచమంతా 5వ భావం. తర్వాత 5వ భావం అంటే కోరిక స్థానం కూడా చెప్తామండి. మనసుకు నచ్చిన భావం ఎవరంటే 5వ రాశి సార్ వచ్చి. వీళ్ళు మీ మనసుకు నచ్చినట్టు మాట్లాడతారు సార్ వచ్చేసి. ఎవరు, మేషరాశి కానీ సింహరాశి కానీ ధనుసు రాశి వాసు, ఇట్లా మూడిట్లో వయసు వరుస ఎలా వచ్చినా లాజిక్ అదే సార్ వచ్చేసి. సో మన రాశి నుంచి 5వ రాశి 9వ రాశి వారు ఇష్టపడతాము. ఎందుకంటే 5వ భావం అనేది మనసు, 5వ భావం ఇష్టపడడం కాబట్టి ప్రేమ భావం అంటే అర్థం సార్, లాజిక్ వచ్చేసి. తర్వాత వృషభ రాశి వారు తీసుకుంటే కన్యా రాశిని, మకర రాశి వారిని ఇష్టపడతారండి. అక్కడ నుంచి 1 పెట్టుకుంటే ఇది 5, 9వ రాశి అవుతాయి సార్ వచ్చేసి. మళ్ళీ మిథున రాశి 1 పెట్టుకుంటే 5వ రాశి తులారాశి, 9వ రాశి కుంభరాశి అవుతుంది సార్ వచ్చేసి. అలా అనమాట. తర్వాత కర్కాటక రాశి వారు ఎవరిని ఇష్టపడతారంటే వృశ్చిక రాశి, మీనరాశి సార్. సింహరాశి వారు ధనుసు రాశి, మేషరాశి సార్ వచ్చి. కన్యా రాశి వారు ఎవరిని ఇష్టపడతారంటే మకర రాశి, వృషభ రాశి. చూడండి, కన్యా రాశి 1 అవుతుంది, మకర రాశి 5 అవుతుంది, మళ్ళీ వృషభ రాశి 9 అవుతుంది సార్. సో 1, 5, 9. సో త్రికోణ రాశులు మిత్రులు ఇంకే సార్ లాజిక్. నెక్స్ట్ తులారాశి చూద్దాం సార్. తులారాశి చూసుకుంటే కుంభరాశి అవుతుందండి. కుంభరాశి మిథున రాశి వారిని ఇష్టపడతారు సార్ తులారాశి వారు. వృశ్చిక రాశి వారు చూస్తే మీనరాశిని, కర్కాటక రాశి వారిని ఇష్టపడతారు సార్ వచ్చి. ధనుసు రాశి వారు చూస్తే మేషరాశి, సింహరాశి ఓకండి. మళ్ళీ మకర రాశిని తీసుకుంటే వృషభ రాశి, కన్యా రాశి వారిని ఇష్టపడతారండి. కుంభరాశి వారు తీసుకుంటే మిథున రాశి, తులారాశి వారిని ఇష్టపడతారు. మీనరాశి వారిని తీసుకుంటే కర్కాటక రాశి, వృశ్చిక రాశి వారిని ఇష్టపడతారు సార్. మీనరాశి ఇక్కడ 1 పెట్టుకుంటే 5వ రాశి కర్కాటక రాశి అవుతుంది, 9వ రాశి వృశ్చిక రాశి అవుతుంది సార్ వచ్చేసి. ముగ్గురిని ఇష్టపడతారు అనేట్టుగా అర్థం అండి వచ్చేసి ఇది. సో మన రాశి నుంచి 5వ రాశి 9వ రాశి వారు ఇష్టపడతామండి. ఎవరైనా అవ్వచ్చు, 5వ రాశి అయినా అవ్వచ్చు, 9వ రాశి అయినా అవ్వచ్చు సార్ వచ్చి. త్రికోణంలో ఉంటుందన్నమాట రాశి, అది సార్ లాజిక్. ఎవరు సార్ మనం డిస్లైక్ చేస్తాము, ఇష్టపడము, ఇలా రాశి అంటేనే మనకి ఇష్టపడమంటే ఇక్కడ ఇచ్చాను. ఇక్కడ 6వ సార్ వచ్చేసి 6వ రాశి 8వ రాశి. మనం ఇక్కడే కరెక్షన్ చేద్దామండి, 6, 8 అనేసి, ఎందుకంటే ఇప్పటికీ ఉంటుంది కదా సార్ ఇది. ఓకే అండి, మన రాశి నుంచి 6వ రాశి లేదా 8వ రాశి, 6 అని వేసుకోండి సార్. కొన్ని 6, కొన్ని 8 వస్తుంది అనమాట. వారిని మనం ఇష్టపడము అనేట్టుగా అర్థం సార్ వచ్చి. ఇప్పుడు మేషరాశి తీసుకుంటే 6వ రాశి ఎవరు సార్ వచ్చి, కన్యా రాశి అవుతుంది. సో మేషరాశి వారు కన్యా రాశి వారిని ఇష్టపడరు. వీళ్ళు స్పీడ్ ఉంటుంది, వీళ్ళు ఇంటెలిజెంట్గా పనిచేస్తారు సార్ వచ్చి. అదే వాళ్ళ అధిపతులు చూస్తే కుజుడు బుధుడు అవుతారు సార్ వచ్చి. చూడండి, ఇక్కడ ఇచ్చిన గ్రహాలు శత్రువులు అనమాట. గురువుకు శుక్రుడు శత్రువు, కుజుడికి బుధుడు శత్రువు, శనికి చంద్రుడు శత్రువు, సూర్యుడికి కూడా శని అండ్ శత్రువు వచ్చేసి. ఇవన్నీ శత్రుగ్రహాలు. ఈ 4 మిత్రులండి. ఈ 4 వాళ్ళ మిత్రులు సార్. వీళ్ళిద్దరు మిత్రులైన ఇదొక గ్యాంగ్ తీసుకుంటే వీళ్ళిద్దరూ పడస్తారు వచ్చేసి. గురువుకి శుక్రుడికి పడదు. గురువుకి శుక్రుడు శత్రుగ్రహము, కుజుడు బుధుడికి శత్రుగ్రహము, చంద్రుడు శని గ్రహానికి సూర్య చంద్రగ్రహాలు శత్రుగ్రహాలు సార్ వచ్చేసి. అది లాజిక్. ఇది చీకటి, ఇది వెలుతురు, ఇది తెలివి, ఇది స్పీడు, అదనమాట. ఇది గురువు అంటే గౌరవం, శుక్రుడు అంటే డబ్బులు సార్ వచ్చేసి. సో మేషరాశి వారిని ఎవరిని ఇష్టపడరు అంటే కన్యా రాశి వారిని ఇష్టపడరు, డిస్లైక్ సార్ వచ్చి. వృషభ రాశి వారు ఎవరు అంటే 6వ రాశి తులారాశి వస్తుంది సార్ వచ్చేసి. ఇక్కడ తులారాశి ఇచ్చామండి. వృషభ రాశి వారు ఓకే లేదు, కరెక్ట్. వృషభ రాశి వారు తులారాశి వారిని ఇష్టపడరు సార్ వచ్చేసి. తర్వాత మిథున రాశి వారు వృశ్చిక రాశి వారిని ఇష్టపడరు సార్ వచ్చి. వృషభ రాశికి ధనుసు రాశి తీసుకోవాలి సార్. ఇక్కడ తులారాశిని ఇచ్చాను, రాంగ్ అండి ఇది. ధనుసు రాశి తీసుకోవచ్చు, 8వ రాశి అవుతుంది సార్ వచ్చేసి.
ఎనిమిదో రాశి ధనుసు రాశి. ఫస్ట్ వాళ్ళే వస్తారు, తర్వాత వీళ్ళు వస్తారు సార్ వచ్చేసి. ఓకేనండి. వృషభ రాశి వారు ధనుసు రాశి వారిని ఇష్టపడరుగా రాసుకోండి సార్ వచ్చేసి. ఇది తప్పిది ఒకటేనండి. మిథున రాశి వారు చూడండి సార్. వృశ్చిక రాశి వారు. మిథున రాశి అంటే ఇంటెలిజెంట్, వృశ్చిక రాశి అంటే స్పీడు, ఆ స్పీడ్కి వెళ్ళక పడదన్నమాట అట్లా. కర్కాటక రాశి వారు కుంభరాశి వారిని ఇష్టపడరు. కర్కాటక రాశి చూడండి సార్ వచ్చేసి చంద్రుడు ఎమోషనల్, శని కుంభ స్లో, వీళ్ళు స్పీడు వాళ్ళు స్లో అండి. సో వాళ్ళు ఇష్టపడరు అనమాట. సింహరాశి వారు వచ్చేసి సూర్యుడు చూడండి అధిపతి, మకర రాశికి శని అధిపతి సార్. సో శని సూర్యుడు శత్రువులు అనమాట. నెక్స్ట్ కన్యారాశి వారు చూడండి. కన్యారాశికి మేషరాశికి పడదు సార్ వచ్చేసి. కన్యారాశి బుధుడు ఇంటెలిజెంట్, మేషరాశి స్పీడ్కి ఇంటెలిజెన్స్ పడుతుందా సార్. సో పడదన్నమాట. అది సార్ ఇక్కడ వచ్చేసి. నెక్స్ట్ ఇంకా రాశులు. తులారాశి వారు చూసుకుంటే మీనరాశి వారు ఇష్టపడరు సార్ వచ్చి. వృశ్చిక రాశి వారు తీసుకుంటే మిథున రాశిని ఇష్టపడరు. ధనుసు రాశిని తీసుకుంటే వృషభ రాశి వారిని ఇష్టపడరు. మకర రాశి వారిని తీసుకుంటే సింహరాశి, కుంభరాశి తీసుకుంటే కర్కాటక రాశి, మీనరాశి తీసుకుంటే తులారాశి సార్ వచ్చేసి. సో ఇంతే సార్ వచ్చేసి ఉండేది. ఇక కరెక్ట్గా ఇచ్చాను సార్. ధనుసు రాశికి వృషభ రాశికి పట్టదండి. 6, 8 కానీ 6, 8 సార్ తీసుకోవాలి మనం అంతే. ఇది కూడా 6th, 8th సార్ వచ్చేసి మిస్టేక్స్ ఉన్నాయన్నమాట దాంట్లో. ఇదే సార్ లాజిక్ వచ్చేసి. సో సింపుల్ 6, 8 రాశులు వచ్చేసి శత్రు రాశులు అన్నట్టుగా అర్థం సార్ వచ్చేసి. 6 కానీ ఎందుకని అవుతుందో చూసుకోవాలి మనం వచ్చేసి. ఒక క్లాస్ స్టార్ట్ అయింది సార్ మన జూన్ 7వ తారీఖు సాటర్డే. సండే వచ్చేసి నేను డౌట్ క్లాస్ పెట్టాను అనమాట. ఈరోజు మండే ఉంది సార్. ఈరోజు నుంచి ఒక క్లాస్ అయింది. ఇంకా ఇంట్రెస్ట్గా ఉన్నాను సార్, మీరు డేట్ అయిపోయిందని చెప్పారంటే ఇంట్రెస్ట్ ఉండేటోళ్ళు ఇంకా మీరు రిజిస్టర్ అయితే క్లాస్కు చేసుకోవచ్చు సార్ వచ్చేసి. సో నో ప్రాబ్లం. ఈ యొక్క క్లాస్ మీరు రికార్డింగ్స్ విన్నారనుకోండి, ఫస్ట్ క్లాస్ రికార్డింగ్ వింటే మీరు సెకండ్ క్లాస్ అనేది మీకు అర్థమవుతుంది సార్. ఫాలో అప్. మేము ఇంకా రికార్డింగ్స్ వింటున్నాం సార్, కావాలి ఇంట్రెస్ట్ ఉంది సార్ అంటే మీరు జాయిన్ అవ్వచ్చు సార్. ఈ నెంబర్కి మీరైతే వాట్సాప్ చేయండి సార్ వచ్చి. ఓకే అండి. సో థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి.